నమస్కారం. డాక్టర్ ప్రియాంక విషయంలో ఆ సాక్షి వాళ్ళు మరి జర్నలిజాన్ని వదిలేశారా, లేకపోతే అదే జర్నలిజం నాకు అర్థం కావట్లేదు. వైసీపీకి చెందినటువంటి నాయకులు 2019-24 మధ్య వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏపీలో ట్రీట్మెంట్ తీసుకున్నది ఎంతమంది, ఏపీలో ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఎంతమంది, హైదరాబాద్ కానీ చెన్నై కానీ వైసీపీ మంత్రులు కానీ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎందుకు ట్రీట్మెంట్కి వెళ్ళినారు? మెరుగైన వైద్యం ఉండిద్దని. ప్రియాంకకి తీవ్ర గాయాలేని ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయ్యేటట్టుంది, బ్రతకడం కష్టమని అన్నప్పుడు ఆమెని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది వాళ్ళ నాన్న. ఓకే, ఇప్పుడు వాళ్ళ నాన్నని తప్పుపెడుతుంది ఈ సాక్షి, లేకపోతే ప్రభుత్వాన్ని తప్పుపెడుతూ ఈ రకం వార్త ఇచ్చిందా? చూడండి, ఆసుపత్రి పేరు కూడా తప్పు రాశారు. జిఎల్ఎస్ అంట, ఆసుపత్రి జిఎస్ఎల్, ఆసుపత్రి పేరు తప్పు. ఆ తర్వాత మెయిన్ హైలైట్ చేసింది ఏంటి? ప్రియాంక కనుక అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఏపీలో అల్లర్లు జరుగుతాయని, ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని చీకొడతారని, అందుకని అంతా సైలెంట్గా ఉండాలి అంటే ఆమెను హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని షిఫ్ట్ చేశారు అని రాసుకొచ్చారండి. అంటే ఆ అమ్మాయి తండ్రిని అవమానిస్తున్నారా వాళ్ళు? చెప్పండి. నేను సాక్షి కదా, కొన్ని బాగా రాస్తారు వీళ్ళని చెప్పేసి ఫాలో అయినందుకు గాను, ఫాలోయింగ్ ఉంచోండి కింద వాళ్ళు రాస్తున్నవి ఏంటంటే ఇట్లా ఉన్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సాక్షిలో పనిచేసే వాళ్ళకి, ఎస్ మీ వైసీపీ ఫేవర్గా రాయండి, కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేసే విధంగానో లేదా కూటమి ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపడం తప్పులేదు. సామాన్య ప్రజానీకానికి సంబంధించిన వార్త ఇచ్చేటప్పుడు కూడా ఎందుకు మీకు మనస్సాక్షి పనిచేయదు? మనస్సాక్షి ఉండదా? ఇంత దారుణం ఏంటి? ఆ అమ్మాయి తండ్రి అయ్యా మెరుగైన వైద్యం కోసం తీసుకొచ్చింది హైదరాబాద్. తీరా ఆ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఆమెను హైదరాబాద్ ఎందుకు తరలించారు? దీని వెనక అసలు ఏముంది ఏంటి? అసలు ఆ వార్తలు ఏంటయ్యా? తప్పయ్యా, జర్నలిజం కాదు, అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నా, మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎంతమంది వైసీపీ వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు గుండెల మీద చేసుకోండి. అంత బ్రహ్మాండ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆడ ఉన్నటువంటి చాలామంది పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారు? మీరే చెప్పండి. వైసీపీ హయాంలో ఏకంగా ఆరోగ్యశ్రీ కింద కొన్ని ఆసుపత్రులని చెన్నైవి ఇచ్చారు, బెంగళూరువి ఇచ్చారు, హైదరాబాద్వి ఇచ్చారు వాళ్ళ హయాంలో సామాన్య ప్రజానీకానికి. ఇప్పుడు కూటమి వచ్చాక వాళ్ళ సొంత డబ్బులతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి మనిషిని పట్టి తీసుకెళ్తే అదేదో ప్రభుత్వం చేపించిందన్నట్టుగా వార్తలు రాయటం అంటే ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. అసలు మీకు ఇంకా వద్దులే, రిక్వెస్ట్ చేస్తున్నా, జర్నలిజాన్ని చంపేయకండి ప్లీజ్.